Dear students, welcome to my lecture on vector space. Myself C.H. Naidu, working as a mathematics lecturer in S. Government Degree College, Bhimanapatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn definition of vector space and example, definition of subspace and improper and proper subspaces, some theorems related on these topics. ఈరోజు డిస్కస్ చేసేటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటంటే వెక్టార్ స్పేస్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం, దానికి ఎగ్జాంపుల్స్ ఏ విధంగా తీసుకుంటాం. సో అదేవిధంగా సబ్ స్పేసెస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, ఆ సబ్ స్పేసెస్లో టైప్స్ ఏంటంటే ఇంప్రాపర్ అండ్ ప్రాపర్ సబ్ స్పేసెస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, ఇంకా సమ్ థియరమ్స్ రిలేటెడ్ ఆన్ దిస్ టాపిక్స్. ఈ వెక్టార్ స్పేస్ సబ్ స్పేస్ సంబంధించి కొన్ని థియరమ్స్ మనం ప్రూవ్ చేస్తాం. వాట్ ఈస్ ద వెక్టార్ స్పేస్? ఇక్కడ వెక్టార్ స్పేస్ యొక్క అవుట్లైన్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఒరిజినల్ డెఫినేషన్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం. వెక్టార్ స్పేస్ మీన్స్ ఏ స్పేస్ ఆఫ్ వెక్టార్స్ వేర్ we are allowed to do two operations. If we add two vectors, we get a vector belonging to the same space, and we multiply a vector by a scalar, say a real number, we still get vectors. Space of vectors must be closed with respect to the operations of vector addition and scalar multiplications, and these operations must obey a set of decent rules. అంటే ఇక్కడ వెక్టార్ స్పేస్ మీనింగ్ ఏంటంటే ఏ స్పేస్ ఆఫ్ వెక్టార్స్. సో ఓకే, ఇంకా ఏంటి ఇక్కడ మనం ఏంటంటే రెండు ఆపరేషన్స్ అనేవి అలౌ చేయాలి. ఆ రెండు ఆపరేషన్స్ ఏంటి? ఒకటి వెక్టార్ ఎడిషన్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్. సో రెండు వెక్టార్స్ మనం ఎడిషన్ చేస్తే వచ్చేటటువంటి వెక్టార్ కూడా అదే స్పేస్ లో ఉండాలి. ఒక వెక్టార్ని ఒక స్కేలార్ చే మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మనకి ఏంటి అవుతుంది? వెక్టార్ అవుతుంది. ఇంకా మనకేంటి? ఏ సెట్ ఆఫ్ డీసెంట్ రూల్స్, కొన్ని రూల్స్ అనేవి మనం అప్లై చేయాలి. ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ స్పేస్ని మనం ఏమంటామంటే వెక్టార్ స్పేస్ అంటాం. సో దాని యొక్క ఒరిజినల్ డెఫినేషన్ మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? వెక్టార్ స్పేస్ డెఫినేషన్: లెట్ V be a non-empty set whose elements are vectors and F be a field whose elements are scalars. The set V is said to be a vector space over the field F if V plus is an abelian group. V is closed under scalar multiplication. So that is A alpha belongs to V for each A belongs to F, alpha belongs to V, and the above two compositions satisfies the following axioms. First one is A of alpha plus beta is equal to A alpha plus A beta. A plus B of alpha is equal to A alpha plus B alpha. AB of alpha is equal to A of B alpha. So 1 into alpha is equal to alpha for each A comma B belongs to F, and alpha comma beta belongs to V, and 1 is the యూనిట్ ఎలిమెంట్ ఇన్ ఎఫ్. సో వెక్టార్ స్పేస్ యొక్క డెఫినేషన్ మనకి ఏంటంటే ఫస్ట్ ఏంటి? వి అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ వెక్టార్స్ తీసుకోవాలి. ఎఫ్ అనేది ఒక ఫీల్డ్ తీసుకోవాలి, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే స్కేలార్స్ తీసుకోవాలి. అప్పుడు ఈ సెట్ ను మనం వెక్టార్ స్పేస్ ఎప్పుడు అంటామంటే ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ ఎప్పుడు అంటామంటే ఇఫ్ ఇట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి? వి ప్లస్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. అండర్ ఎడిషన్ దృష్ట్యా వి అనేది ఏంటి? ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే మన క్లోజర్ ప్రాపర్టీ, సో అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. ఇంకా ఏమాలి? వి ఈజ్ క్లోజ్డ్ అండర్ స్కేలార్ మల్టిప్లికేషన్. క్లోజ్డ్ అంటే అండర్ మల్టిప్లికేషన్, మల్టిప్లికేషన్ దృష్ట్యా వి అనేది క్లోజ్డ్ అవ్వాలి. అంటే ఏంటి? ఒక స్కేలార్ని ఫీల్డ్లో తీసుకుంటాం, ఒక వెక్టార్ని వెక్టార్ సెట్లో తీసుకుంటాం, వాటి యొక్క మల్టిప్లికేషన్ బిలాంగ్స్ టు ద ఏంటి? వి అయితే దాన్ని మనం ఏమంటామంటే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటాం. సో ఈ రెండు కండిషన్స్తో పాటు ఇంకా ఈ 4 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తే ఆ సెట్ని వీని మనం వెక్టార్ స్పేస్ అంటాం. సో ఈ 4 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేస్తే ఆ సెట్ని వీని మనం సింపుల్గా వెక్టార్ స్పేస్ అంటాం. ఓకే.
ఫస్ట్ వన్ V is a vector space over the field F is denoted by V over F అంటాం. సో వెక్టార్ స్పేస్ సింపుల్ గా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, V ఓవర్ F అంటే ఏంటి, దేని మీనింగ్, V is a vector space over the field F అంటాం. అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ లీనియర్ స్పేస్ అంటాం. వెక్టార్ స్పేస్ ని ఇంకా ఏమని పిలుస్తాం, లీనియర్ స్పేస్ అని కూడా మనం పిలుస్తాం. సో సెకండ్ వన్, ఇఫ్ R is a field of real numbers then V over R is called as a రియల్ వెక్టార్ స్పేస్ అంటాం. ఇక్కడ ఫీల్డ్ అనేది సో రియల్ నెంబర్స్ తీసుకుంటే ఈ వెక్టార్ ఫీల్డ్ ని, ఈ వెక్టార్ స్పేస్ ని మనం ఏమంటామంటే సో రియల్ వెక్టార్ స్పేస్ అంటాం. అదే ఈ ఫీల్డ్ అనేది కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ వెక్టార్ స్పేస్ ని ఏమంటామంటే కాంప్లెక్స్ వెక్టార్ స్పేస్ అంటాం. ఓకే, ద సెట్ V is equal to singleton 0 bar is a vector space under vector addition and scalar multiplication. So V is equal to singleton 0 bar అనే వెక్టార్ తీసుకుంటే క్లియర్లీ ఇట్ ఈస్ ఎ వెక్టార్ స్పేస్ అవుతుంది అండర్ వెక్టార్ addition and scalar multiplication. This vector space is called as a జీరో వెక్టార్ స్పేస్ ఆర్ నల్ స్పేస్ అంటాం. దీన్ని సింపుల్ గా నల్ స్పేస్ లేదా జీరో వెక్టార్ స్పేస్ అంటాం. సో ఎగ్జాంపుల్, ఒక వెక్టార్ స్పేస్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ద సెట్ ఆఫ్ ఆల్ ట్రైడ్స్ x1, x2, x3 where x1, x2, x3 are real numbers form a vector space over the field of real numbers with respect to the operations of addition and scalar multiplications defined as first one x1, x2, x3 plus y1, y2, y3 is equal to x1 plus y1, x2 plus y2, x3 plus y3 and second condition C of x1, x2, x3 is equal to cx1, cx2, cx3 where C is a real number. ఇక్కడ ఒక వెక్టార్ స్పేస్ కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. అయితే దీని యొక్క ప్రూఫ్ అనేది మీరు క్లియర్ గా ప్రూవ్ చేయండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రూఫ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఏం అవ్వాలి, వెక్టార్ స్పేస్ యొక్క డెఫినేషన్ ఏంటి, V ప్లస్ ఈజ్ అనే బిలియన్ గ్రూప్ అవ్వాలి. అంటే ప్లస్ దృష్ట్యా మనం క్లోజర్ ప్రాపర్టీ, సో అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ అండ్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ మనం క్లియర్ చేయాలి. ఇందులో ఫస్ట్ కండిషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీ క్లియర్. సో అసోసియేటివ్ ప్రాపర్టీ 3 వెక్టార్స్ తీసుకోండి. సో వాటి యొక్క ఆల్ఫా, వాటి వెక్టార్స్ ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ ప్లస్ గామా అనేది మీరు వెరిఫై చేయండి. తర్వాత ఒక వెక్టార్ తీసుకొని జీరో వెక్టార్ 0, 0 యాడ్ చేస్తే సేమ్ అదే వెక్టార్ వస్తుంది. సో కాబట్టి అది ఐడెంటిటీ ప్రాపర్టీ అవుతుంది. ఒక వెక్టార్ కి దాన్ని మైనస్ తో మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేస్తే అగైన్ జీరో వెక్టార్ వస్తుంది. సో కాబట్టి దాని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఉంటుంది. సో కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది, అది క్లియర్. తర్వాత సో V is closed under scalar multiplication. ఇందులో సెకండ్ కండిషన్ బట్టి మనకు సో V is closed under scalar multiplication. రిమైనింగ్ కండిషన్స్ అనేవి క్లియర్ గా సో మనకు ట్రూ అవుతాయి. సో కాబట్టి therefore this is a vector space of example. Okay, so what is the subspace? So let Vf be a vector space, let W be a non-empty subset of V, then W is said to be a subspace of V if W itself is a vector space with respect to the same operation of vector addition and scalar multiplication. అంటే V లో ఏవైతే ఆపరేషన్ తీసుకుంటామో ఆ ఆపరేషన్స్ దృష్ట్యా W కూడా మనకి ఏమవ్వాలంటే వెక్టార్ స్పేస్ అయితే ఈ W ని మనం సింపుల్ గా ఏమంటాం, సబ్ స్పేస్ అంటాం. అంటే ఏంటి, సబ్ స్పేస్ ఈస్ నథింగ్ బట్ ఏ వెక్టార్ స్పేస్ సో విత్ రెస్పెక్ట్ టు ద సేమ్ ఆపరేషన్ ఆఫ్ వెక్టార్ అండ్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఇన్ V లో ఏదైతే సో వెక్టార్ ఎడిషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ తీసుకుంటామో అదే ఆపరేషన్ దృష్ట్యా W కూడా మనకి ఏమవ్వాలి, సో వెక్టార్ స్పేస్ అయితే ఆ W ని మనం ఏమంటామంటే సబ్ స్పేస్ అంటాం. సో ఇఫ్ W is a subspace of V over F then W plus is a subgroup of V plus. అంటే ఇక్కడ W ప్లస్ అనేది ఏమవుతుందంటే సబ్ గ్రూప్ ఆఫ్ V ప్లస్ అవుతుంది. ఎందుకు W అనేది ఒక సబ్ స్పేస్ తీసుకుంటే W ప్లస్ ఏమవుతుంది, సబ్ గ్రూప్ ఆఫ్ V ప్లస్ అవుతుంది. V కి ఏమవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. సో ఇక్కడ సింగిల్టన్ 0 బార్ అనేది ఇందాక మనం క్లియర్ గా వెక్టార్ స్పేస్ అని చెప్పాం. సో V ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే సబ్ స్పేసెస్ ఆఫ్ V అవుతాయి. సో కాబట్టి వీటిని మనం ఏమంటామంటే దీస్ ఆర్ కాల్డ్ ట్రివియల్ ఆర్ ఇంప్రాపర్ సబ్ స్పేస్ ఆఫ్ V అవుతుంది.
వీకి ఇవి ఏమవుతాయి, ట్రివియల్ లేదా ఇంప్రాపర్ సబ్స్పేస్ అంటాం. ట్రివియల్ అంటే దేర్ ఇస్ నథింగ్ టు ప్రూవ్ చేయడానికి ఏమి ఉండదు కాబట్టి వాటిని ట్రివియల్ సబ్స్పేసెస్ అంటాం. ఇఫ్ ఎనీ అదర్ సబ్స్పేసెస్, సో ఈ రెండు తప్ప ఏవైనా అదర్ సబ్స్పేసెస్ ఎగ్జిస్ట్ అయితే వాటిని మనం ఏమంటామంటే నాన్ ట్రివియల్ ఆర్ ప్రాపర్ సబ్స్పేసెస్ అంటాం. అంటే ఆల్ అదర్ సబ్స్పేసెస్ వి ఎగ్జిస్ట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నాన్ ట్రివియల్ ఆర్ ప్రాపర్ సబ్స్పేసెస్ అంటాం. సో ఇవి తప్ప ఇంకా ఏవైనా సబ్స్పేసెస్ ఎగ్జిస్ట్ అయితే వాటిని మనం ఏమంటాం, నాన్ ట్రివియల్ సబ్స్పేసెస్ అంటాం. సో ఒక థీరం, a non-empty subset W of a vector space V over F is a subspace of V if and only if alpha belongs to W, beta belongs to W, implies alpha minus beta belongs to W. Second condition, A belongs to F, alpha belongs to W, implies A alpha belongs to W. ఇక్కడ if and only if condition అంటే ఏంటి, W is a subspace అయితే ఈ రెండు కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలి. సో ఈ రెండు కండిషన్స్ మనం తీసుకుంటే W is a subspace అని మనం ప్రూవ్ చేయాలి. సో నెసెసరీ కండిషన్ గివెన్ దట్ W is a subspace of V. సో W అనేది ఒక సబ్స్పేస్ తీసుకుంటాం. టు ప్రూవ్ దట్ ఆల్ఫా బిలాంగ్స్ W, బీటా బిలాంగ్స్ W implies alpha minus beta belongs to W, A belongs to F, alpha belongs to W implies A alpha belongs to W. ఈ కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలి. సో సిన్స్ W is a subspace of V over F, సో W అనేది సబ్ స్పేస్ ఇచ్చాడు. సో కాబట్టి ఏమవుతుంది, W ప్లస్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ V ప్లస్ అవుతుంది. W అనేది అండర్ ఎడిషన్ దృష్ట్యా మనకి ఏమవుతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. సబ్ గ్రూప్ అంటే మనకు అన్ని కండిషన్స్ ఉంటాయి, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కాంపిటేటివ్, ఏ కండిషన్స్ అయినా మనం అప్లై చేయొచ్చు. సో కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ టు W, బీటా బిలాంగ్స్ టు W, రెండు వెక్టార్స్ నేను తీసుకున్నాను. సో దేర్ ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ టు W మైనస్ బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W. ఎందుకు, ఎడిటివ్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి, బీటాకి ఎడిటివ్ ఐడెంటిటీ ఏమవుతుంది, మైనస్ బీటా కాబట్టి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు W. సో ఎందుకు, సిన్స్ W ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి. సో దేర్ ఫోర్ బై క్లోజర్ లా ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ టు W implies alpha minus beta belongs to W. So first condition is clear. So also W is a subspace of V over F. So therefore that means W is closed under scalar multiplication. So దీన్ని బట్టి సబ్స్పేస్ యొక్క సెకండ్ కండిషన్ బట్టి W is closed under scalar multiplication. So scalar multiplication means which implies A belongs to F, alpha belongs to W implies A alpha belongs to W. So got the first condition and second condition is proved. So sufficient condition. So conversely given that W is a non-empty subset of V such that alpha belongs to W, beta belongs to W implies alpha minus beta belongs to W, and second condition is A belongs to F, alpha belongs to W, which implies A alpha belongs to W. So ఈ రెండు కండిషన్స్ ని మనం ఉపయోగించుకొని మనం ఏం చెప్పాలి, W is a subspace అని చెప్పాలి. అంటే ఏంటి, సో W is a vector space అని చెప్పాలి. సో వెక్టార్ స్పేస్ అంటే V plus is an abelian group. So W is a closed under scalar multiplication and the remaining conditions మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్, to prove that W is a subspace of V అని చెప్పాలి. For this we have to show that W is a vector space అని చెప్పాలి. So since W is non-empty, ఎందుకు W is a non-empty subset of V such that అని రెండు కండిషన్స్ ఇచ్చాడు. So that since W is non-empty, let alpha belongs to W. Non-empty కాబట్టి ఒక ఎలిమెంట్ ఉంటుంది, దాన్ని alpha belongs to W అనుకోండి. By first condition alpha belongs to W, again alpha belongs to W. అంటే బీటా ప్లస్ లో అగైన్ నేను ఏం తీసుకున్నాను, ఆల్ఫా తీసుకున్నాను. బై ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది, ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W, విచ్ ఎంప్లాయిస్ 0 బార్ బిలాంగ్స్ టు W. సో కాబట్టి ఈ ప్రాపర్టీ ఏమవుతుంది, సో ఐడెంటిటీ ప్రాపర్టీ అవుతుంది. సో కాబట్టి జీరో ఎలిమెంట్ అనేది, జీరో వెక్టర్ అనేది ఆ వెక్టార్స్ ఆ సెట్ లో ఉంది. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, సో ద జీరో వెక్టర్ ఆఫ్ V ఈజ్ ఆల్సో జీరో వెక్టర్ ఆఫ్ W. అంటే Vలో ఏదైతే జీరో వెక్టర్ ఉంటుందో అదే వెక్టర్ కూడా Wకి ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. సో మనకు జీరో వెక్టర్ అనేది Wలో దొరికింది. సెకండ్ కండిషన్, జీరో బార్ బిలాంగ్స్ టు W and alpha belongs to W. By first condition 0 bar minus alpha belongs to W, which implies minus alpha belongs to W. So therefore alpha belongs to W తీసుకుంటే minus alpha is also belongs to W అని ప్రూవ్ చేస్తాం. సో కాబట్టి this is the additive identity. So this is the additive identity. అంటే ఐడెంటిటీ ఇది ఇన్వర్స్ ప్రాపర్టీ మనం ప్రూవ్ చేస్తాం. సారీ, this is the
additive inverse. సో ఇన్వర్స్ ప్రాపర్టీని మనం ప్రూవ్ చేసాం. సో third condition, let alpha belongs to W, beta belongs to W, which implies alpha belongs to W minus beta belongs to W. So therefore by condition 1, alpha minus of minus beta belongs to W, which implies alpha plus beta belongs to W. So this is the closure property. రెండు వెక్టార్స్ W లో తీసుకొని వాటి యొక్క ఎడిషన్ కూడా W లో ఉందని చెప్పాం కాబట్టి సో W is closed under vector addition. సో దట్ ఇక్కడ ఐడెంటిటీ చెప్పాం, ఇన్వర్స్ ప్రూవ్ చేసాం, క్లోజర్ ప్రాపర్టీ ప్రూవ్ చేసాం. ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ ఫస్ట్ మనం ప్రూవ్ చేయలేం. ఫస్ట్ ఐడెంటిటీ ఎలిమెంట్ ప్రూవ్ చేసిన తర్వాత దానికి ఇన్వర్స్ ఉంటుందని ప్రూవ్ చేస్తాం, తర్వాత మనం క్లోజర్ ప్రాపర్టీని ప్రూవ్ చేస్తాం. ఇంకా మనం ఏం చెప్పాలి, అసోసియేటెడ్ కాంపిటేటివ్ ప్రాపర్టీ చెప్పాలి. ఆ రెండు కండిషన్స్ కూడా ట్రివియల్, ఎందుకంటే సిన్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ W ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ V. ఎందుకు W is subset of V కాబట్టి W లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా V లో ఉంటుంది. అండ్ సిన్స్ ప్లస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ అండ్ అసోసియేటివ్ ఇన్ V, సిన్స్ V is a వెక్టార్ స్పేస్ కాబట్టి సో కాంపిటేటివ్ అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీస్ జరుగుతాయి. సో కాబట్టి సో దేర్ ఫోర్ హెన్స్ ప్లస్ ఈజ్ ఎ కాంపిటేటివ్ అండ్ అసోసియేటివ్ ఇన్ W. సో అందువల్ల W లో కూడా అసోసియేటివ్ అండ్ కాంపిటేటివ్ జరుగుతాయి. సో దేర్ ఫోర్ W plus is an abelian group. Okay. So by second condition, W is closed under scalar multiplication. ఇచ్చినటువంటి సెకండ్ కండిషన్ బట్టి ఏమవుతుంది, W is closed under scalar multiplication. So third one, the remaining axioms of vector space hold in W as W is subset of V. రిమైనింగ్ కండిషన్స్ రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా సో W లో జరుగుతాయి, ఎందుకంటే W is subset of V కాబట్టి, అంటే W లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ V లో ఉంటుంది కాబట్టి. సో దేర్ ఫోర్ W is a vector space under vector addition and scalar multiplication in V. సో W అనేది సో వెక్టార్ స్పేస్ అవుతుంది అండర్ వెక్టార్ addition and scalar multiplication. So therefore W is a subspace of V. ఎందుకు since already W is non-empty and W is subset of V కాబట్టి by definition లో చెప్పాం, a non-empty subset of a vector space is said to be a subspace if W itself is a vector space under the same operation of vector addition and scalar multiplication in V. So కాబట్టి W is a subspace of V. Theorem 2, a non-empty subset W of a vector space is a subspace of V if and only if A comma B belongs to F and alpha comma beta belongs to W implies A alpha plus B beta belongs to W. Okay, so necessary condition, given that W is a subspace of V, to prove that A alpha plus B beta belongs to W. ఇది మనం ప్రూవ్ చేయాలి. Okay, only since W is a subspace of V, so that means W is a vector space under the same operation. వీలో ఏవైతే ఆపరేషన్ తీసుకుంటామో ఆపరేషన్ దృష్ట్యా W అనేది ఒక వెక్టార్ స్పేస్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ W is closed under vector addition and scalar multiplication. ఎడిషన్ దృష్ట్యా స్కేలార్ మల్టిప్లికేషన్ దృష్ట్యా W అనేది క్లోజ్డ్ అవుతుంది. సో దట్ బై యూజింగ్ దిస్ కండిషన్ నౌ A belongs to F and alpha belongs to W, which implies A alpha belongs to W. By using W is closed under scalar multiplication. Again B belongs to F, beta belongs to W, which implies B beta belongs to W. So therefore A alpha belongs to W, B beta belongs to W. So W is closed under vector addition. So which implies A alpha plus B beta belongs to W. So first condition is proved. So sufficient conditions. Conversely, given that W is a non-empty subset of V such that A comma B belongs to F and alpha comma beta belongs to W, which implies A alpha plus B beta belongs to W. మనం ఇంప్రూవ్ చేయాలి to prove that W is a subspace. For this we have to show that W is a vector space అని చెప్పాలి. వెక్టార్ స్పేస్ అని చెప్పాలంటే W plus is an abelian group, W is closed under scalar multiplication and W satisfies the remaining postulates or remaining conditions. సో కాబట్టి ఈ కండిషన్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. A alpha plus B beta belongs to W and W is non-empty and W is subset of E. ఈ మూడు కండిషన్స్ ని మాత్రమే ఉపయోగించి W అనేది వెక్టార్ స్పేస్ అని చెప్తాం. సో కాబట్టి టేకింగ్ A is equal to 1, B is equal to -1 belongs to F and alpha comma beta belongs to W. సో బై హైపోథిసిస్ ఇచ్చిన దత్తాంశ ప్రకారం సో A alpha plus B beta
1 into alpha plus minus 1 into beta, which implies alpha minus beta belongs to W అని కండిషన్ చెప్పాం. సో అని కండిషన్స్ రాబెట్టాం. సో దేర్ ఫోర్ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ, బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దిస్ ఈస్ ద కండిషన్ 1. ఈ కండిషన్ 1 చేసుకుని ఆల్రెడీ మనం ప్రీవియస్ థియరంలో ప్రూవ్ చేసాం. సేమ్ ప్రూఫ్ అనేది మనం ఇక్కడ రాస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్, సిన్స్ డబ్ల్యూ ఈజ్ నాన్ ఎంటీ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు బీటా. ఓకే, ఒక ఎలిమెంట్ అనేది సో ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూలో తీసుకుంటాం. By 1, alpha belongs to W, alpha belongs to W, so which implies alpha minus alpha belongs to W, which implies 0 bar belongs to W. Okay, ఇది additive identity. Okay, the 0 vector of V is also 0 vector of W. So second condition, so additive inverse, so 0 bar belongs to W and alpha belongs to W. By first condition, so 0 bar minus alpha belongs to W, which implies minus alpha belongs to W. So therefore alpha belongs to W implies minus alpha belongs to W. So therefore minus alpha is the additive inverse of alpha. So this is the inverse property. So third one, let alpha belongs to W, beta belongs to W, which implies alpha belongs to W. ఆల్రెడీ మనం ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ప్రూవ్ చేస్తాం కాబట్టి బీటాకి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో అగైన్ బై ఫస్ట్ కండిషన్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో విచ్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు సో ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ అండర్ వెక్టార్ ఎడిషన్. ఓకే, సో remaining conditions, since the elements of W are the elements of V and hence plus C is commutative and associative in V. So V లో మనకి ఏమవుతాయి, A plus and అనేది associative and commutative అవుతుంది and hence plus C is commutative and associative in W. So therefore W plus C is an abelian group. So second condition, taking B is equal to 1 belongs to F. So let A comma 1 belongs to F and alpha comma 0 bar belongs to W, which implies A alpha plus 1 into 0 bar belongs to W. So that implies A alpha belongs to W. So therefore W is a closed under scalar multiplication. So third condition, the remaining axioms of vector space holds in W as W is a subset of V కాబట్టి. సో W is a subset of V కాబట్టి remaining conditions కూడా సో W లో జరుగుతాయి. So therefore W is a vector space under vector addition and scalar multiplication in V. So therefore W is a subspace of V. Okay, thank you for watching my video.